చూస్తున్నాము. ఎన్డీఏ కూటమి మరొకసారి అధికార పీఠాన్ని దక్కించుకుంటుందా, లేకపోతే మహాగఠబంధన్ అక్కడ అధికార మార్పిడికి అవకాశాన్ని కల్పిస్తుందా, జనసురాజ్ పార్టీ కింగ్ మేకర్గా మారుతారన్న విషయానికి సంబంధించి మాట్లాడుతుంటే, మరోవైపు జూబ్లీ హిల్స్కి సంబంధించి కూడా ప్రీ పోల్ సర్వేలు గతంలోనే వచ్చాయి. వాటికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. అంటే వారం రోజుల ముందు వచ్చిన వాటి ప్రకారం చూస్తే మాత్రము ఏదైతే పీపుల్స్ ఇన్సైడ్ అనే ఒక సంస్థ ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అని చెబుతూనే 44.03% ఓట్ షేరు బీఆర్ఎస్ పార్టీ, అలాగే 39.44% కాంగ్రెస్ పార్టీ, 13.94% బీజేపీ ఓట్ షేర్ దక్కించుకునే అవకాశం ఉందని చెప్తోంది. ఇక కేకే సర్వే కూడా మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక సంచలనాత్మక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ ఈసారి 55.2% ఓట్లతో గెలుస్తుంది అని, 37.8% మాత్రమే కాంగ్రెస్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని, 7% దాటి బీజేపీకి ఓట్లు వచ్చే పరిస్థితి లేదని కేకే సర్వే చెప్తూ వచ్చింది. ఇక జన్లోక్ పాల్ మాత్రము దీనికి భిన్నంగా ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ 23.25% మించి ఇక్కడ ఓట్లు గెలిచే అవకాశం లేదని చెప్తూ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇక్కడ 39.10%తో ఇక్కడ గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇక ప్రజాధ్వనికి సంబంధించి కూడా ఒక సర్వే వచ్చింది. ఆ సర్వే ప్రకారం చూసినా సరే 38% మించి బీఆర్ఎస్ పార్టీకి ఓట్ షేర్ వచ్చే అవకాశం లేదు. 43% పైగానే ఈసారి కాంగ్రెస్ అక్కడ ఓట్లు తీసుకునే పరిస్థితి ఉంది. ఇక డిపాజిట్ లూజ్ అయ్యేలాగా 9% మాత్రమే బీజేపీ పార్టీకి వస్తుంది అన్నది చెబుతున్నారు. ఇక రైస్ గ్రూప్ కూడా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఎడ్జ్ ఉంది అనే విధంగా చెబుతూ వచ్చారు. అంతేకాకుండా సాస్ గ్రూప్ కూడా ఒక ప్రీపోల్ సర్వేని అందించింది. దాని ప్రకారము 46.5% బీఆర్ఎస్కి, అలాగే 42.5% కాంగ్రెస్ పార్టీకి, 8.25% మాత్రమే బీజేపీకి వస్తాయంటూ ఒక అంచనా వేసింది. ఈ ప్రకారం చూస్తే మాత్రం ఉదయం నుంచి జరిగిన పోలింగ్ సరళి కానివ్వండి, అక్కడ పరిస్థితులు చూస్తే మాత్రం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా 10,000కు మించి అక్కడ ఎక్కువ మెజారిటీ నమోదయ్యే అవకాశం లేదు అనే విధంగానే చాలామంది మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరుగా ప్రీపోల్ సర్వేస్కి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే మాత్రం ఎంతో కొంత బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు జరిగిన ఓటింగ్ సరళి కానివ్వండి, లేకపోతే ఓటర్ల టర్నౌట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే అవకాశం ఉంది అనే విధంగానే కొద్దిమంది మాట్లాడుతున్నారు. సో ప్రీపోల్ సర్వే ప్రకారం చూస్తే 6 అంటే ప్రతి దాంట్లోనూ 50-50% గానే ఈ మొత్తం సర్వే సంస్థలు మొత్తం కాంగ్రెస్ పార్టీకి, అలాగే బీఆర్ఎస్ పార్టీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది అని చెప్తున్న నేపథ్యంలో ఈసారి కూడా అదే పరిస్థితినే కంటిన్యూ అవుతుంది అనుకుంటారు. బట్ ఏ పార్టీ గెలిచినా సరే 5,000 నుంచి 6,000 ఓట్లకు మించి మెజారిటీ దక్కే అవకాశం లేదు అన్నదైతే మనకు అర్థమవుతుంది. సో ఇవాళ ఎన్నికలు జరిగాయి. నవంబర్ 14వ తారీఖున మనకు రిజల్ట్ కూడా వస్తాయి కాబట్టి అప్పటి వరకు మనం వెయిట్ చేసిందే. ఈ ఎన్నికల సరళిని గమనించిన తర్వాత ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఒక్కొక్కటిగా అంచనాలు కూడా బయటకు వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎన్నికల సరళిని మనం గమనిస్తే మాత్రం చాలా క్లియర్గా ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్తో పాటు ఓటింగ్ ప్యాటర్న్ కూడా కాస్త భిన్నంగానే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే 4,01,000 ఓట్లు ఈసారి జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఉంటే ఈసారి మనం చూస్తే మాత్రము 47.14% మాత్రమే ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ 5 వరకు ఉంది. ఫైనల్ నెంబర్స్ రావాలి. బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం ఈసారి 8,000 మంది పైగా 18 నుంచి 25 ఏళ్ల వయసులో మొదటిసారి ఓటర్లుగా నమోదు చేసుకుని వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం మనకు కనిపిస్తుంటే, అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం రహమత్ నగర్ అలాగే బోరబండ లాంటి ప్రాంతాల్లో ఓవైపు మైనారిటీలు, మరోవైపు దినసరి కూలీ లాంటి వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా మనకి కనిపిస్తుంటారు. అందుకనే ఇక్కడ ఏం జరుగుతుంది అన్న విషయంపైన ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళు అంచనాలు వేసుకుంటున్నారు. ఓవరాల్గా చూస్తే 30 నుంచి 40% వరకు మైనారిటీ ఓట్లు అన్నవి ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓట్ బ్యాంక్ పూర్తిగా నమ్ముకుంది అని మనం చెప్పాలి. అందులో భాగంగానే మనం అబ్జర్వ్ చేస్తే మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మాత్రం అజారుద్దీన్కి ఓవైపు అక్కడ మంత్రి పదవి ఇవ్వడము, మైనార్టీల తరఫున మేము ఉండి పోరాడతామంటూ చెప్పిన
కాంగ్రెస్ పార్టీ మాటలను ప్రజలు నమ్మారో లేదో తెలుసుకోవాలంటే మాత్రం మరో 3 రోజులు ఆగాల్సిందే. బట్ ఆ ఓట్ల మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే సందర్భంలో ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ సంబంధించిన ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహానికి సంబంధించిన రాజకీయాన్ని కూడా తెరదీసే ప్రయత్నం చేశారు. సో దాని ద్వారా ఒక్క కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా చూస్తే మాత్రం 12 నుంచి 18% మంది న్యూట్రల్ ఓటర్లు ఉన్నారు. ఆ ఓటర్లు ఎటువైపు వెళ్తారో అన్న విషయానికి సంబంధించి వాళ్ళు ఎవరికి వాళ్ళే లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం గత 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు ఎవరు సంతోషంగా లేరు కాబట్టి మాకు మరొకసారి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాకు ఓట్లేసి గెలిపిస్తారు అనే ఒక ఆస్పెక్ట్లో కూడా ఉన్నారు. అధికార పార్టీ కావడము అక్కడ నవీన్ కుమార్ యాదవ్ సంబంధించిన ఒక ఇమేజ్ కూడా ప్లస్ అవుతుంది అనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంటే అదే సందర్భంలో మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఆ సింపతి ఓట్లు మొత్తం మాగంటి సునీతకు డైవర్ట్ అవుతాయని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే మాత్రము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ పూర్తి స్థాయిలో తమకు సంబంధించిన అన్ని రకాల అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటూ వస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక ఒక్కొక్కటిగా ఎగ్జిట్ పోల్స్ మనకు బయటకు వస్తున్నాయి. మనం చూస్తున్నాము ఏదైతే బీఆర్కే న్యూస్కి సంబంధించిన రైట్ సైడ్ దాంట్లో మీకు కనిపిస్తున్నాయి స్మార్ట్ పోల్కి సంబంధించిన ఒక అప్డేట్ మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి అలాగే ఇలా ఎవరెవరికి ఎంతెన్ని ఓట్లు వచ్చాయన్న దాని ఎంత ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అన్న దానికి సంబంధించిన అప్డేట్స్ మీకు ఒక్కొక్కటిగా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే మాత్రము రేస్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ మనకి ఇప్పటికే రిలీజ్ అయిపోయినాయి. దాని ప్రకారం చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ 46% ఓటు షేర్ని గెలుచుకునే అవకాశం ఉంది అన్నది వాళ్ళ అంచనా కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా 41% ఓట్లు వస్తాయన్న ఆలోచనలు ఉన్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం దీన్ని మీకు ఫైనల్ ఫిగర్స్ నేను ఇస్తున్నాను. ఫైనల్ ఫిగర్స్ మీకు కనిపిస్తున్నాయి. పబ్లిక్ పల్స్, నాగన్న సర్వే అలాగే జన్మన్ సర్వే ఈ 3 కూడా మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. పబ్లిక్ పల్స్ ప్రకారం చూస్తే మాత్రం 45% ఓట్ షేర్తో ఈసారి కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ సంబంధించిన ఉప ఎన్నికను గెలవబోతోంది అంటూ చెప్తున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ 41.46% మాత్రమే పరిమితం అవుతుంది చెబుతూ బీజేపీ పార్టీ 6% మించి ఓట్లు గెలుచుకునే అవకాశం లేదని, మిగిలిన 55 మంది అభ్యర్థులు కలిపినా సరే 1% మించి ఓట్లు చీల్చలేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇక నాగన సర్వేకి సంబంధించి చూసినా సరే కాంగ్రెస్ పార్టీ 48.52%, అలాగే బీఆర్ఎస్ పార్టీ 41% మించి అక్కడ ఓట్ షేర్ గెలుచుకునే అవకాశం లేదని చెప్తూనే బీజేపీ పార్టీ మాత్రం 8.71% ఓట్ షేర్తో మరొకసారి డిపాజిట్ కోల్పోతుంది అని చెబుతూ ఇతరులు మాత్రం 2% ఓట్ షేర్ని సంపాదిస్తారని చెప్తోంది. ఇక మూడో సర్వే మనం చూసినా సరే జన్మన్ సర్వే కూడా ఇక్కడ కనిపిస్తోంది. 48.52% సర్వే కాంగ్రెస్ పార్టీ వైపు చూపిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం 41.46%కి కన్ఫైన్ అయింది అని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం స్మార్ట్ పోల్ సంబంధించి చూసినా సరే అక్కడ కాంగ్రెస్ పార్టీ 48.2%కి ఓట్ షేరు అది చూపిస్తూ ఉంటే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం 41%కి మించి ఓట్లు గెలిచే అవకాశం లేదని, అలాగే బీజేపీ పార్టీ 8%కి పరిమితం అవుతే ఇతరులు 2.5%కి పరిమితం అవుతారంటూ వీళ్ళు చెప్తున్నారు. అంటే ఓవరాల్గా చూస్తే మాత్రం ఒక్కొక్కటి ఇప్పుడే బయటపడుతూ ఉన్నాయి. ఒక్కొక్క సర్వేకి సంబంధించి మనకు వస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. అందులో ముఖ్యంగా జూబ్లీ హిల్స్కి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. స్మార్ట్ పోల్ సర్వే గురించి కూడా మనకి ఇప్పటికే అప్డేట్ అందింది. దాని ప్రకారం చూస్తే 48.2% కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ దక్కే అవకాశం కనిపిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ 42.1%కి పరిమితమయ్యే అవకాశం ఉంది అన్నది స్మార్ట్ పోల్ చూపిస్తోంది. ఇక బీజేపీకి సంబంధించి చూస్తే 7.6%కి, ఇతరులందరూ కలిపిన 2.1%కే ఈ ఓట్ షేర్ని గెలుచుకునే అవకాశం ఉందన్నది చెప్తున్నారు. ఇక ఒక్కొక్కరిగా బీహార్కి సంబంధించిన ఓట్లు ఎగ్జిట్ పోల్స్ కూడా మనకు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే మనం చాణక్యకి సంబంధించి ఇంతకుముందే మాట్లాడుకున్నాము. 140 నుంచి 147 సీట్లు, మహాగఠబంధన్కి 58 సీట్లు వస్తాయని చెప్తుంటే టైమ్స్ నౌ మాత్రం తనకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసింది. దాని ప్రకారం చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం మరొకసారి అధికారంలోకి రావడానికి 135 నుంచి 150 సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్తుంటే మహాగఠబంధన్ మాత్రం 88 నుంచి 103 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని, జనసురాజ్ పార్టీ మాత్రం ఈసారి పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు, గెలిస్తే మ్యాక్సిమం 1 సీటుకు మించి గెలిచే అవకాశం లేదని చెప్తూ ఇతరులు మాత్రం 3 నుంచి 6 సీట్లు గెలిచే అవకాశం ఉంది అన్నదైతే టైమ్స్ నౌ సర్వే తమ దీంట్లో చెప్పే ప్రయత్నం చేస్తుంది. టైమ్స్ నౌ సర్వే చూస్తే మాత్రం మరొకసారి ఎన్డీఏ ప్రభుత్వము ఎన్డీఏ పార్టీని మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అన్నదైతే మనకు చెప్తోంది. ఇక
ఓపీ చాణక్యని మనం చూసినా సరే ఓపీ చాణక్య కూడా మరొకసారి ఎన్డీఏ కూటమికే ఎడ్జ్ ఇస్తోంది. 140 నుంచి 147 సీట్లు వస్తున్నాయని చెప్పడంతో పాటు మహాగఠబంధన్ అన్నది 86 నుంచి 92 సీట్లకు పరిమితం అవుతుంది అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇక జనసురాజ్ పార్టీ మాత్రం 4 సీట్ల వరకు గెలుచుకునే అవకాశాన్ని ప్రిడిక్ట్ చేస్తుంటే ఇతరులు ఎవరు గెలిచే అవకాశం లేదు. ఈ 3 పార్టీల మధ్యలోనే ఈ మొత్తం ఓట్లు సీట్లు కూడా షేర్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. చూస్తున్నాం మనము ఓవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలతో పాటు బీహార్కు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ అయితే జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించిన పూర్తి స్థాయి రిజల్ట్స్ రావడానికి మరో 3 రోజుల నేపథ్యంలో ఎక్కువ శాతం మంది ప్రజలు మాత్రం ఇప్పటికే ఈ ఎగ్జిట్ పోల్స్లో ఎవరికి ప్రజలు మొగ్గు చూపారో అన్న ఒక ఆలోచన వాళ్ళ పల్స్ను పట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మనం చూస్తున్నాం. ఒక్కొక్కటిగా ఇప్పటికే దీనికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ బయటకు వస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఇప్పటివరకు వచ్చిన తెలంగాణకు సంబంధించి జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి మనం చూసినప్పుడు మాత్రం దాదాపుగా ఇప్పటిదాకా వచ్చిన సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఓట్ షేర్ రాబోతోంది. అనుకూలంగా ఇక్కడ ప్రజలు ఓట్లు వేశారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉప ఎన్నిక పోరును గెలవబోతోందంటూ ఇప్పటి వరకు వచ్చిన ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చెప్తున్నాయి. అన్నిట్లో కూడా 45% మించి కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ వచ్చినట్టుగాను, బీఆర్ఎస్ పార్టీ మాత్రం 41 నుంచి 42% మించకుండా అక్కడే వాళ్ళ ఓట్ని పదిలపరుచుకున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. బట్ బీజేపీ పార్టీ మాత్రం మరొకసారి వాళ్ళకు నిరాశ ఎదురైందని చెప్పాలి. ఎందుకంటే డిపాజిట్ కూడా దక్కే అవకాశం ఉందో లేదో అని అంత అనుమానం వచ్చేలాగా మనకు ఈ ఓట్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలు, అంతేకాకుండా ప్రజల ఆలోచన విధానానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న సర్వేలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది అన్నట్టుగా ఆ ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది అన్నట్టుగా వాళ్ళకు సమాచారం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి అవి మనకు కనిపిస్తున్నాయి. ఇక బీహార్కి సంబంధించి ఎన్నికలు చూసినా సరే మహాగఠబంధన్ మరొకసారి విపక్షంగానే మిగిలిపోవాలి, ఎన్డీఏ పార్టీ మరొకసారి అధికారంలోకి రాబోతోంది అంటూ ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని చెప్తున్నాయి. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ముందుగానే ఊహించి చెప్పే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన మరిన్ని వివరాలు అందిస్తాం. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత షో కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్.